హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏటీఎం ఛార్జెస్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఏటీఎం ఛార్జెస్ గురించి అయితే మీకు కొన్ని లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ ఏటీఎం ఛార్జెస్ అనేది నవంబర్ 1, 2025 నుంచి అయితే ఎఫెక్ట్ ఉంది. మనం డైలీగా ఏటీఎం ట్రాన్సాక్షన్ అనేది నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నాము. కానీ చాలా మందికి ఇప్పటికి ఎంత కట్ అవుతుంది ఏంటి అనేది చాలా మంది తెలియకపోవచ్చు. నేను ఇప్పుడు మనకి బ్యాంక్స్కి అయితే ఎంత ఏటీఎం ఛార్జెస్ కట్ అవుతుంది, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ఏటీఎంస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకైతే ఎంతో ఛార్జెస్ అవుతుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్ మనకైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఒకటి, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే రెండు ఉంటాయి. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మెట్రో సిటీలో అయితే మనకి 3 ట్రాన్సాక్షన్ వరకు అయితే మనకు ఫ్రీగా ఉంటుంది. అదే నాన్ మెట్రో సిటీస్ అయితే 5 ట్రాన్సాక్షన్ వరకు ఫ్రీగా ఉంటుంది. సో మనకు మొత్తం టోటల్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే మనకి ఇప్పటి వరకు అయితే కట్ అవుతుంది. ఇప్పుడు రివైజ్డ్ వచ్చింది మనకి నవంబర్ 1, 2025 నుంచి రివైజ్డ్ ఏటీఎం ఛార్జెస్ వచ్చి 23 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అదేవిధంగా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోయినా మనకి 3 వచ్చి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోయినా జిఎస్టీ అనేది మినిమం జిఎస్టీ అనేది 8 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో రివైజ్డ్ అయితే 11 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఈ విధంగా అయితే మనకి బ్యాంక్స్ నుంచి ఏటీఎం ఛార్జెస్ అయితే కలెక్ట్ అవుతుంది. అదే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఎవరైతే ఏటీఎం కార్డు అదర్ బ్యాంక్స్లో కావచ్చు, డిపార్ట్మెంట్ యొక్క ఏటీఎంలో కావచ్చు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకైతే బ్యాంక్ సంబంధించిన ఏటీఎం ఛార్జెస్ చూసాము. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఏటీఎం కార్డ్స్ ఛార్జెస్ అయితే ఇప్పుడు చూద్దాము. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వచ్చి 5 ట్రాన్సాక్షన్ అయితే మనకు ఫ్రీగా ఉంటుంది. దీనికి ఛార్జెస్ వచ్చి 10 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. దీనికి రివైజ్డ్ అయితే ఏటీఎం ఛార్జెస్ అయితే ఇంకా రివైజ్డ్ అయితే లేవు. నెక్స్ట్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే మనకి 5 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో దీనికి రివైజ్డ్ అయితే ఛార్జెస్ అయితే ఇవ్వలేదు ఓన్లీ. సో మీరు పోస్ట్ ఆఫీస్కి బ్యాంక్కి కంపేర్ చేసుకొని మీరు ఏ ఏటీఎం ఛార్జెస్ వాడుతున్నారు, దేనికి ఎంత పడుతుంది, మీరు ఒక ఫైనాన్షియల్కి ఎంత పడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో ప్లీజ్ మన వీడియోలు మీ దాకా చేరాలంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.